వీళ్ళు మేడగదిలో ఉండి భాషలతో మాట్లాడుతుంటే ప్రజలందరూ సమకూడారు ఆడికి. ఎవరో వీళ్ళు మన భాషలతో మాట్లాడుతున్నారు. విద్య లేనివాడు, జ్ఞానం లేనివాడు పేతురు వారి అందరి మధ్యలో నిలబడి ఇక ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు. వాక్యం చేయటం మొదలుపెట్టాడు. వాక్యం చేయటం మొదలు పెడితే హృదయంలో గుచ్చబడ్డారంట. ఎవరు ఇక్కడ గుచ్చబడ్డ వాళ్ళందరూ తెక్కలోళ్ళు కాదు, మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బహుక్షుణ్ణంగా ఎరిగినోళ్ళు. వాళ్ళ ముందు మాట్లాడుతుంటే లెక్క చేస్తారు. అసలు లెక్క చేస్తారండి. ఒక మొరటోడు మాట్లాడితే విద్యావంతులు లెక్క చేస్తారా? కానీ ఒక్కొక్కడు మోకాళ్ళ మీద పడి గుచ్చబడుతున్నారు. గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం మొదలుపెట్టాడు అక్కడ. హల్లెలూయా. పంపింది ఎవరు? దేవుడే.